సామాన్యుడికి కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి వారం గడక ముందే మళ్లీ పెట్రోల్ రేట్లు పెంచింది. లీటర్ పెట్రోల్ డీజిల్ ధరను ఆయిల్ కంపెనీలు 90 పైసల మేర పెంచాయి. మే 15న లీటర్ పెట్రోల్ డీజిల్ ధర ₹3 చొప్పున పెంచాయి. తాజాగా మరోసారి పెట్రోల్ రేట్లు పెంచి సామాన్యుడిపై మరింత భారం మోపాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు నెలకొన్న వేళ క్రూడ్ ఆయిల్ ధరలు భారంగా పెరిగాయి. ఫలితంగా ఆయిల్ కంపెనీలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు ఆ భారాన్ని సామాన్యుడిపై మోపుతున్నాయి. పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యుడి జీవనం మరింత భారంగా మారనుంది. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. బైక్లు, కార్లు వాడే మధ్యతరగతి ప్రజలు నెలవారీ బడ్జెట్పై పెట్రోల్ బిల్లు భారం పెరుగుతోంది. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తంగా 4 రోజుల్లో ఇది రెండవ విడత ధరల పెంపుగా కూడా మనం చూడాల్సి ఉంటుంది. మొన్న ₹3 వరకు కూడా పెంచారు, ఇప్పుడు మరి 90 పైసలు. ఎలా చూడాలంటారు? రైట్, మరొకసారి ఆయిల్ కంపెనీలు పెట్రోల్ ధరలను, డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. అంటే 4 రోజుల వ్యవధిలో రెండవసారి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. అంటే గతంలో ₹3 పెంచాయి, తర్వాత ఇప్పుడు 85 నుంచి 90 పైసలు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచిన నేపథ్యంలో ఇది మరింత భారంగా మారబోతుంది. భవిష్యత్తులో దాదాపు ₹7 నుంచి ₹10 వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. విడతల వారీగా ఒకేసారి పెంచకుండా విడతల వారీగా ముందు ₹3, తర్వాత 85 పైసలు, మా తర్వాత మళ్ళా రూపాయలతో ₹2 కూడా పెంచే అవకాశం కనిపిస్తోంది. ఒక నెల రోజుల్లోపు ఇది ₹10 పైగా కూడా పెంచే అవకాశం కనిపిస్తుంది అనేది కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, దాని భారాన్ని ఆయిల్ కంపెనీలు మోయలేకపోవడంతోనే ఈ ధరలు పెంచాల్సి వస్తుంది అనేది కూడా వారు చెప్తున్నారు. అంటే దాదాపు ఆయిల్ కంపెనీలు హెచ్పిసిఎల్ కానీ, బీపీసీఎల్, మరోవైపు ఐఓసీఎల్, వీరందరూ కూడా ఒక రోజుకి ఆయిల్ కంపెనీలని కూడా 1000 కోట్ల నుంచి దాదాపు 1600 కోట్ల వరకు కూడా నష్టాన్ని చూడాల్సి వస్తుంది. అంటే 1 లీటర్ పైన 16 నుంచి ₹20 వరకు కూడా వారికి లాస్ వస్తుంది అనేది కూడా వారు చెప్తున్నారు. అంటే దీనికి ప్రధాన కారణం ఆ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం ద్వారా. ఏదైతే ప్రజెంట్ గత 4 నెలలుగా పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కొనసాగుతుంది. దాని ద్వారా హర్ముజ్ జలసంధి నుంచి రావాల్సిన నౌకలు అనేవి రాకపోవడం, అక్కడున్న ముడి చమురు ఏదైతుందో ఆ ముడి చమురు నుంచే ఈ డీజిల్, పెట్రోల్, సిఎన్జి అని కూడా తీస్తారు. కాబట్టి ఆ ధరలనేవి, బ్యారెల్ ధరలనేవి పెరిగిపోవడం ద్వారానే ఈ రేట్లు పెంచాల్సి వస్తుందని కూడా ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఒక బ్యారెల్ ద్వారా ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే దాదాపు 10,000 నుంచి 11,000 వరకు కూడా ఉంటుంది. దాని ద్వారా ఆ బ్యారెల్ ధర అనేది పెరగడం నేపథ్యంలోనే ఈ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలని పెంచాల్సి వస్తుంది అనేది కూడా ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. దానిలో భాగంగానే 4 రోజుల వ్యవధిలో మళ్లీ సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఈ వడ్డన అనేది మరింత ఎక్కువ అవుతోంది. ఇది మరింత భారం కాబోతుంది అనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. అంటే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా పెట్రోల్, డీజిల్ అనేది వినియోగించకపోయినప్పటికీ కూడా ఎక్కువగా సాధారణంగా వారు సుదూర ప్రాంతాలకు ఎక్కువ ప్రయాణం చేయరు. కానీ దీని ద్వారా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. దాని ద్వారా నిత్యావసర ధరలు కూడా భారీగా పెరగబోతూ ఉన్నాయి. అంటే ఆ పెట్రోల్, డీజిల్ ద్వారానే వాహనాలు అనేవి ముడి సరుకులను కానీ సంబంధించి కానీ ఇది ట్రాన్స్పోర్టేషన్స్ ఎక్కువగా వినియోగిస్తారు. కాబట్టి దాని ద్వారా ఆ సరుకులను ట్రాన్స్పోర్ట్ చేసే సందర్భంలో ఈ రవాణా ఖర్చులు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరగడం ద్వారా ఈ డైలీ నిత్యావసర ధరలు ఏవైతే, నిత్యావసర సరుకులు ఏవైతున్నాయో వాటి ధరలు కూడా పెంచడం ద్వారా ఫైనల్ గా పెనుభారం అనేది వినియోగదారులపై పడబోతోంది. మధ్యతరగతి ప్రజలకు మరింత శరాఘాతం కాబోతోంది అనేది కూడా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం ఇప్పుడు 85 నుంచి 90 పైసలు పెరిగిన నేపథ్యంలో ఇంతటితోనే ఆయిల్ కంపెనీలు ఈ పెంచిన ధరలను ఆపుతాయా, ఇంకా ముందు మరింత పెంచుతాయా? ఇక గతంలో చూసుకుంటే కనుక మనం ఇంతకుముందు చెప్పినట్లుగా 1000 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు కూడా ఆయిల్ కంపెనీలు ఒక రోజుకి లాస్ అవుతున్న నేపథ్యంలో ₹3 గతంలో పెంచిన ₹3 దానిలో 10% వరకు మాత్రమే లబ్ధి పొందాయి. అంటే అంత లాభం లేదు అనేది కూడా. అంటే 1000 నుంచి 1500 కోట్ల ఏదైతే నష్టం ఉందో దాంట్లో 10% మాత్రమే భర్తీ చేయగలిగారు ₹3 పెంచడం ద్వారా. అంటే ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్, సిఎన్జి అయితే ₹3, ఇక పెట్రోల్, డీజిల్ పైన ₹3.85 నుంచి ₹3.90 వరకు ఈ ధరలు పెరిగాయి. ప్రెసిడెంట్ చూసుకుంటే ఢిల్లీలో
ఈ ధరలు దేశవ్యాప్తంగా కానీ ఇటు ఢిల్లీ ఇతర రాష్ట్రాల్లో కానీ చూస్తే కనుక పెట్రోల్ ధర ఇటు ఢిల్లీలో 98.64 అలాగే డీజిల్ ధర 97.58 వద్ద ప్రజెంట్ ఢిల్లీలో ధరలు అయితే కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఎంత తక్కువ ఉన్న ప్రధాన కారణం కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో ఇక్కడ ట్యాక్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇంతవరకు ఉంది. ఇదే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కనుక పెరిగిన ధరల ద్వారా చూస్తే దాదాపు 113 నుంచి 114 రూపాయల వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. అత్యధికంగా ఆంధ్ర తెలంగాణలోనే ఎక్కువగా ఉంటాయి. ఇక ఢిల్లీలో 98 రూపాయలు పెట్రోల్ ఉంటే 91 రూపాయలు 58 డీజిల్ ఉంది. ఇక ఇతర ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు చూసుకుంటే కనుక చాలా ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ఇంకా ముందు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది అనేది కూడా చెప్తున్నారు. కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్నాయి, మీ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెంచేస్తారన్నారు. అలాగే ఇప్పుడు పెంచుతున్నారు అనేది కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు చేసిన విమర్శలకు ఆధారంగా వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తారో దానికి అనుగుణంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఆయిల్ కంపెనీలు కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్న నేపథ్యంలో ఇటు సామాన్య ప్రజలైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు. భవిష్యత్తులో ఇంకా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ పై భారం మోపినట్టు కూడా తెలుస్తోంది. మొన్న మే 15న మనం చూసాం పెట్రోల్ డీజిల్ ధరలపై 3 రూపాయల చొప్పున పెంచడం జరిగింది. ఇప్పుడు తాజాగా మనం 90 పైసలు పెంచుతూ కేంద్రం సామాన్యుడికి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మనం చూస్తూ ఉన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఆయిల్ కంపెనీలు నష్టపోతున్న నేపథ్యంలో అటు కేంద్రం ఒక డెసిషన్ తీసుకుంది. మొన్న మే 15 క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు 3 రూపాయల మేర పెంచింది. ఇప్పుడు తాజాగా 90 రూపాయలు అదనంగా పెంచి సామాన్యుడిపై భారం మోపిందన్న విధంగా కూడా వార్తలు వస్తున్నాయి. ప్రజెంట్ మనం చూస్తూ ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు మొన్న 3 రూపాయలు పెరిగాయి. ఇప్పుడు 3 రూపాయలు పైపెచ్చు 90 పైసలు కూడా పెరిగిన సిచ్యువేషన్ నెలకొంది. మొత్తంగా కూడా 4 రోజుల్లో 2 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యుడు షాక్ తినే విధంగా కూడా ఉందని చెప్పాలి. పెట్రోల్ డీజిల్ ధరలు మనం చూస్తూ ఉన్నాం. మున్ముందు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. వారం గడక ముందే రెండోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. మరి ఈ వారంలో మరోసారి పెరిగే అవకాశం ఉందా? మున్ముందు ఎన్నిసార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, అవి సామాన్య స్థితికి రావడానికి ఇక అవకాశం ఉందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తంగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలతో ఆయిల్ కంపెనీలు నష్టపోకూడదన్న ఆలోచనతో కేంద్రం ఈ డెసిషన్ తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఆయిల్ కంపెనీలు అటు క్రూడ్ ఆయిల్ కొరత కూడా రాకుండా ద్రవ్యోల్బణం నెలకొనకుండా ఉండే దృష్ట్యా ఆలోచించి ఇటు ఈ డెసిషన్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా నిత్యావసరాల ధరలు కూడా పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే పెట్రోల్ బాధతోటి సామాన్యుడు కంగు తింటూ ఉన్నాడు. మొన్న మే 15న 3 రూపాయల మేర పెట్రోల్ డీజిల్ ధరలపై పెంచిన కేంద్రం ఇప్పుడు తాజాగా 90 రూపాయల మేర పెంచుతూ డెసిషన్ తీసుకుంది. సో వారం రోజుల్లో అంటే 4 రోజుల్లోనే 2 సార్లు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని చెప్పుకోవచ్చు. పెట్రోల్ బాధతో సామాన్యుడు లభోదీపం అంటున్న సిచ్యువేషన్ నెలకొంది.